హలో గాయ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫ్రెండ్స్, కొంచెం ఒక్క నిమిషం. ఓకే, మనము చక్కగా టీ తాగుతూ మాట్లాడేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వాటర్ ఎందుకు తాగానంటే, ఫస్ట్ మనము ఎంటీ స్టమక్ ఉంటాం కదా, నైట్ అంతా స్టమక్ అట్లా పెట్టేసి ఉంచుతాం కదా. ఫస్ట్ వాటర్ తాగండి, తర్వాతనే ఏదైనా తీసుకోండి. ఓకేనా? టీ తాగుతూ మాట్లాడేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు 10 o'clockకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా. నైట్ కూడా నేను టైం షెడ్యూల్ పెట్టాను, మరి అది ఏమైందో మిస్ అయింది, పబ్లిక్ అయిపోయింది. ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఖచ్చితంగా పేరెంట్స్ ఎవరైనా చూస్తే చిల్డ్రన్కి అంటే కాలేజ్కి వెళ్ళబోయేటువంటి వాళ్ళకి ఆ వీడియో చూపించండి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఏంటంటే కాలేజ్కి వెళ్ళబోయేటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్కి నేను చేస్తున్నానని థంబ్నెయిల్ పెట్టాను. నైటే అది పబ్లిక్ అయిపోయిందనమాట. అందుకే 10కి ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి నేను టీ తాగుతూ మాట్లాడేద్దామని వచ్చేసాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఎవరైతే కాలేజ్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయండి. చాలా నీడ్. ఎస్, మనకు సామాజిక బాధ్యత ఉంటుంది కదా, ఆ సామాజిక బాధ్యత కోసమే నేను ఆ వీడియో చేశాను. రియల్లీ ఫ్రెండ్స్, అసలు అర్లీ అర్లీ టైంలో అంటే జూన్, జూలై, ఆగస్టు టైంలో ఎక్కువ మనం సూసైడ్ కేసులు కాలేజెస్లో చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే అసలు ఈ వీడియో చూస్తే అలాంటివి జరగవు. ఒక్కసారి ఆ వీడియో షేర్ చేసేయండి ఎవరైతే కాలేజ్కి వెళ్తారో. ఎస్, అట్లా ఉన్నారు, మాస్ అయ్యారు పిల్లలు, అన్నిటినీ రిసీవ్ చేసుకునేంత దృఢంగా తయారయ్యారు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఎస్, మన ఓన్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా, మనలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు. అందుకే అందరూ కాదు కదా సూసైడ్ చేసుకునేది, కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అవి కూడా అరికడదామనేటువంటి ఉద్దేశంతో చేశాను. ఫ్రెండ్స్, టీ తాగుతూ నేను మీతో మాట్లాడేస్తున్నాను. టీ చల్లగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం రెడీ అవుతూ కూడా మాట్లాడేసుకుందాం. టీ తాగడం అయిపోయింది కదా. ఇంకా అరే, క్రీమ్ పెట్టుకుంటే గుర్తొచ్చింది. క్రీము ఏం క్రీమ్ అక్క మీరు వాడేది అని అడిగిందనమాట శృతి అని ఒక అమ్మాయి. నిన్నటి వీడియోలో రెడీ అవుతూ మాట్లాడాను కదా. రెడీ అవుతూ మాట్లాడినందుకు అక్క మీరు ఏంటి క్రీమ్ వాడేది అని అడిగింది. ఇదిగో మా శృతి, కనిపిస్తుందా? ఇదేనా నేను వాడే క్రీము, పాన్స్ క్రీము ఇది. ఓకేనా? ఈ క్రీమే నేను వాడేది. ఓకేనా? రెడీ అవుతూ మనం మాట్లాడేసుకుందాం. మరి టైం లేదు, 10 o'clockకి మనం కూడా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి, టైం షెడ్యూల్ పెట్టుకోవాలి. ఇప్పుడంటే ఏదో ఆఫ్ క్యాంపెనింగ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేస్తున్నా కదా అని మీతో మాట్లాడుతున్నాం. బట్ ఇది పాసిబుల్ కాదు కదా. వర్కింగ్ డేస్ అప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు ఈవినింగే వీడియో షూట్ చేసి ఈవినింగే అప్లోడ్ చేసేస్తాను రేపటి కోసం. అర్లీ మార్నింగ్ ఒకవేళ చలికాలం అలా అయితే అసలు ఇలా రెడీ అవుతూ కూడా టైం ఉండదన్నమాట, వీడియో తీసేటువంటి టైం. కాబట్టి ఇంకా అదే కరెక్ట్గా ఒక టైం పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. పంచువాలిటీ మెయింటైన్ చేయడం అంటే నాకు వెన్నతో పెట్టిన విద్య. ఏదో టైం పాస్కి ప్లస్ ఎవరికో ఒకరికి రీచ్ అవుతుంది కదా ఈ వీడియో. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడైనా ఎవరైనా చూస్తారు కదా అని ఖాళీ టైంలో చాలా వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసేసాను. కానీ ఇక్కడి నుంచి అలా కుదరదు కదా నాకు. అరే, వాళ్ళ వీడియో పెట్టలేదు, ఇదంతా ఎందుకు గోల, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అందుకనే ఇంకా ఈవినింగే అలా పెట్టేద్దాం. ఈవినింగే టైం షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఒక టెన్షన్ ఉండదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బాగున్నాయి కదా, కొంచెం నచ్చాయి నాకు కూడా. నేను తిలకమే పెట్టుకుంటాను కదా, ఇట్లా స్టిక్కర్స్ పెట్టుకోను కదా, కానీ బాగా నచ్చాయి మొన్న చూడగానే షాప్లో. వీడియో తప్పకుండా చూడండి. టైం చాలా కష్టపడి నిన్న అన్లిమిటెడ్ డాటా ఉండే కదా అని వీడియో నైట్ అప్లోడ్ చేసేసి టైం షెడ్యూల్ పెట్టుకుంటే ఈరోజు మనకి టెన్షన్ ఉండదు అనుకున్నా. కానీ అది ఎలా అయిందో కానీ పబ్లిక్ అయిపోయింది ఆ వీడియో. ఇంకా తప్పదు కదా అని చిన్న వీడియో అయినా షూట్ చేద్దాము, రెడీ అవుతూ మాట్లాడేద్దాము అని చెప్పేసి అప్లోడ్ చేసేసి వెళ్ళాను అనుకోండి. 10కి నోటిఫికేషన్స్ వెళ్తాయి అందరికీ. ఏంటి మాకు ఈ గోల పొద్దున్నే అనుకుంటున్నారా? అలా ఏమనుకోకండి, తప్పదు కదా మరి. నువ్వు రెడీ అవుతా ఉంటే మేము చూడాలా, ఏం పని లేదా పొద్దున్నే అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఎవరైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత హెయిర్ ఫాల్ ఉందో, ఎండలో తిరిగేసి అసలు జుట్టును పట్టించుకోక చాలా హెయిర్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్. మీకు తెలిసిన టిప్స్ రాయండి హెయిర్ ఫాల్కి. గోరింటాకు పెడదా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే, కానీ ఇప్పుడు అంత టైం లేదు గోరింటాకు పెట్టుకునే అంత అది లేదు. హెయిర్ ఫాల్ చూడు ఎంత. మీకు తెలిసిన టిప్స్ రాయండి ప్లీజ్, ఓకేనా. మనం ఈరోజు క్లిప్ పెట్టేసుకుందాం. మీకు తెలిసిన క్లిప్స్ కాదు మీకు తెలిసిన టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రాయండి, కామెంట్లో రాయండి, ఓకే. రెడీ అయినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను స్కూల్కి వెళ్ళిపోవాలి. వచ్చాక వీలైతే కలుస్తా. ఈరోజు మనకి డేటా ఉండదు కూడా, ఓకేనా. బాయ్ బాయ్ అండి, నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మర్చిపోవడం కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నచ్చితేనే, అంతే. ఓకే, మనం ఇస్తున్నామా కంటెంట్, అంతే. వాళ్ళ ఇష్టం, అంతే. ఓకే, బాయ్ అండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.